ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీఎంపీవీ, అదానీ పోర్ట్స్, లార్సెన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఇన్ఫోసిస్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి సుందరరాజా గారు ఉన్నారు. సార్, బడ్జెట్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంది? పైగా ఇప్పుడు లాభాలతోనే ట్రేడ్ అవుతోంది. ఇవాళ ఈ వీక్ ప్రారంభం కాబట్టి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ మార్కెట్ మీద? నిన్న మార్కెట్లో వచ్చిన రియాక్షన్ చూస్తే కనుక జస్ట్ ఒక అన్నెసరీ ప్యానిక్ రియాక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా బడ్జెట్ చూస్తే కనుక చాలా పాజిటివ్ బడ్జెట్. అలాగే మన దేశం కూడా చూస్తే కనుక ఒక సస్టైన్డ్ గ్రోత్ కోసము ఒక లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఒక మంచి బడ్జెట్ అనుకోవచ్చు. ఇమ్మీడియట్ రిలీఫ్ చూస్తే కనుక మిడిల్ క్లాస్కి రావడం మనం చూస్తున్నాము. అలాగే మెడికల్ అసిస్టెన్స్, మెడికల్ ఎమర్జెన్సీస్, అలాగే డిసీజెస్తో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా క్యాన్సర్ కానీ డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా చాలా మంచి ఊరట ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనకి అగ్రి ఫార్మర్స్ కూడా చూస్తే కనుక చాలా రాయితీలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే కనుక మనకి హ్యాండ్లూము, అలాగే రూరల్లో చూస్తే కనుక ఆర్టిసన్స్కి, చిన్న ఫార్మర్స్కి, వాళ్ళందరికీ కూడా చాలా ఒక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం చూస్తున్నాం. అంతేకాకుండా రూరల్ ఏరియాస్లో కూడా చూస్తే కనుక లోకల్గా చూస్తే కనుక కొన్ని మార్ట్స్ని కూడా చిన్న ఎంటర్ప్రెటర్స్ కూడా అసిస్ట్ చేయడం కోసము ప్రభుత్వము కొన్ని మంచి పథకాలు తీసుకురావడం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మనకి ప్రతి జిల్లాలో కూడా చూస్తే కనుక గర్ల్స్ కూడా హాస్టల్స్ మనకి రావడం చూస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజులు రానున్న రోజుల్లో చూస్తే కనుక ఎక్కువ టెక్నాలజీ బేస్డ్, ముఖ్యంగా చూస్తే కనుక న్యూ ఏజ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. కాబట్టి వారికి తగ్గట్టుగా ముఖ్యంగా స్టూడెంట్స్కి, కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఏవిజిసి అంటే ముఖ్యంగా యానిమేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ, కంటెంట్ ప్రొవైడర్స్కి బాగా వాళ్ళందరికీ స్కిల్స్ ఇంపార్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా చూస్తే కనుక టైఅప్ పెట్టుకొని ఈ స్టూడెంట్స్ అందరికి కూడా మనకి ఈ న్యూ స్కిల్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంకొక మేజర్ డెవలప్మెంట్ చూస్తే కనుక ఇన్ఫ్రా. మనకి గవర్నమెంట్ ఏ విధంగా మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి బడ్జెట్లోను. సో ఎకానమిక్ గ్రోత్ ఉండడం కోసము, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చూస్తే కనుక గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎంత ఖర్చు పెడుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ అవుట్లే కూడా భారీగా పెరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ముఖ్యంగా మనకి ట్రావెల్ కానీ, రోడ్స్ డెవలప్మెంట్స్, అలాగే ఏవియేషన్ కానీ, అలాగే షిప్పింగ్ కానీ, అలాగే మనకి కొత్త రైల్స్ ఇవన్నీ కూడా రావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ఆల్రౌండ్గా ఒక సైక్లికల్ ఎఫెక్ట్ పాజిటివ్గా మనకి ఎకానమీ మీద కూడా పడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అలాగే మనకి మిగతా కొన్ని ఏరియాస్ కూడా చూస్తే కనుక మనకి టెక్స్టైల్స్ మీద, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇండియా కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక మేజర్ జైంట్గా అవతరించాలనే ఉద్దేశంతో చాలా కొత్త స్కీమ్స్ కూడా మనకి రావడం కూడా మనం చూస్తాం. అలాగే మనకి సీ ఫుడ్స్ కూడా కొంచెం చీపర్గా ఉంటుంది, కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్. అలాగే మనం చూస్తే కనుక హై ఎండ్ వాచెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, లగ్జరీ వాచెస్, అలాగే కొన్ని కాఫీ మెషిన్స్. సో ఇటువంటివి కొంచెం ఉంటాయి తప్ప కానీ బట్ ఓవరాల్గా చూస్తే కనుక మిడిల్ క్లాస్ కూడా మంచి ఊరట అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఆల్రౌండ్గా చూస్తే కనుక మంచి ఇంపాక్ట్. కాకపోతే నిన్న మార్కెట్లో చూస్తే కనుక స్పెక్యులేషన్ ఈ మధ్య కాలంలో అన్నెసరీగా ట్రేడింగ్ ఎక్కువ పెరుగుతోంది. కాబట్టి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయడం ఉద్దేశంతో గవర్నమెంట్ కొంచెం ఎస్టీటీ కొంచెం పెంచడం అనేది జరిగింది. ఇది చాలా అవసరము. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మనకి రెగ్యులేటర్స్ కూడా పబ్లిక్లో ముఖ్యంగా ఇన్వెస్టర్లకి చాలా మనకి ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నారు, అవగాహన కూడా తీసుకున్నారు. ఇలాగ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తే కనుక డబ్బులు పోతాయి, మీరు ₹1,00,000 ₹2,00,000 పెట్టి మీకు దాని తగ్గట్టుగా ₹1,00,000 వచ్చేస్తున్న ఉద్దేశంతో ఆ నమ్మకంతో ట్రేడింగ్ చేస్తే ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్కమ్ని, వాళ్ళ సేవింగ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము నిన్న ఈ కొంచెం ట్యాక్స్ అని విధించడం జరిగింది. సో మంచి స్టెప్పే. ఈ క్యాపిటల్ మార్కెట్స్ కూడా ఒకవేళ కొంచెం వాల్యూమ్స్ షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ ఉన్నా కూడా పబ్లిక్లో కూడా ట్రేడర్స్ కూడా వాళ్ళ రిస్క్ అపిటైట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కూడా. కాల్ ఉన్నారు సార్, చక్రి కాల్ చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్, సుందరరాజా గారు. నమస్తే అండి సార్. హెచ్డిఎఫ్సి 980లో, రిలయన్స్ 1560లో బై చేశాను. మార్కెట్ పడింది కదా, ఇక్కడ రిలయన్స్ ఏమైనా అక్యుములేట్ చేయొచ్చా? అలానే ఎస్బీఐ ఫ్రెష్ గా తీసుకోవచ్చా? మూడు కూడా బ్లూ చిప్ కంపెనీస్, మూడు కూడా ఈ సెగ్మెంట్స్లో మార్కెట్ లీడర్స్, ఈ మూడు కూడా చూస్తే కనుక ఏ గ్రూప్ సంబంధించిన స్టాక్స్. కాబట్టి ఈ మూడు కూడా చూస్తే కనుక మంచి రియాక్షన్ రావడం కూడా చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం ఈ బ్లూ చిప్ కంపెనీస్ని మీరు హోల్డ్ తీసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో నెక్స్ట్ 5 yearsగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ ఇది ఐటీసీ, లారస్ ల్యాబ్, వెల్స్పోన్ లివింగ్ తీసుకోవచ్చా సార్ ప్రెసెంట్ కోసం? ఇప్పుడు
ఇంకా ఐటీసీ మనకు తెలిసిందే ఈ మధ్య సిగరెట్ మీద కొంచెం ఇవి ఇంపాక్ట్ చేయడం తోటి బాగా తగ్గింది. 420 నుంచి 320 వరకు తగ్గడం చూస్తున్నాం. మొన్న రిజల్ట్ మనం చూసాం 29th జనవరిలో ఐటీసీ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. ఐటీసీ కూడా చూస్తే కనుక వీళ్ళు గ్రూప్ కంపెనీస్ ఐటీ హోటల్స్ ఉన్నాయి. మొన్న బడ్జెట్లో చూస్తే కనుక హోటల్స్కి టూరిజం కూడా చాలా పాజిటివ్గానే ఉంది కాబట్టి కొంచెం ఐటీసీ కూడా కొంచెం దీని మీద బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద కంపెనీస్ జనరల్గా ఐటీసీ లాంటివి ఏంటంటే పూర్తిగా సిగరెట్ మీదే డిపెండ్ అవ్వకుండా వాళ్ళు టోటల్గా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ మీద కూడా కొంచెం స్లోగా డైవర్సిఫై చేస్తూ దాని మీద కూడా కొంచెం ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మార్కెట్ తగ్గట్టుగా వాళ్ళ మోడల్స్ కూడా మార్చుకుంటారు. కాబట్టి ఐటీసీ కూడా ఒక మేజర్ కాంగ్లోమరేట్ కంపెనీ కాబట్టి డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సుందరరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నాది వేదాంత ఉందండి. ఇప్పుడు సెల్ చేయమంటారా హోల్డ్ చేసుకోవాలా అడుగుతాం. మెటల్ స్టాక్ రియాక్షన్ రావడం చూసాము. ఈ మధ్య వేదాంత చూస్తే కనుక కొత్త ఎంటిటీస్ గా డీమర్జర్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. కానీ ఈ మధ్య వేదాంత చూస్తే కనుక లాస్ట్ వీక్ లో ఈ రియాక్షన్ చాలా స్వల్ప రియాక్షన్ తో ముగించుకుంది. ఈ మధ్య అవుట్ పెర్ఫార్మర్ 430 రూపాయల నుంచి 770 రూపాయల వరకు పెరిగింది. అలాగే మీరు మనం చూస్తుంటారు రిజల్ట్స్ కూడా 29th జనవరిలో మంచి రిజల్ట్ వచ్చింది. పోస్ట్ రిజల్ట్ తర్వాత వేదాంతలో కూడా పాజిటివ్ స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ మధ్య ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ కారణం వల్ల వేదాంతాన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. 5 స్టార్ గురించి అడుగుతున్నారు సార్, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా? 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ చూస్తే కనుక నార్త్లో కూడా చాలా పెద్ద కంపెనీ. మనకి ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా తగ్గింది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక 28th జనవరిలో 5 స్టార్ బిజినెస్ రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో లాస్ట్ వీక్ ఒక 12% వరకు రియాక్షన్ రావడం చూసాం. కానీ 440 దగ్గర చూస్తే కనుక 5 స్టార్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం లోయర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ 850 రూపాయల నుంచి 450 రూపాయల వరకు తగ్గింది. కాబట్టి ఈ స్టాక్ కూడా ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి హార్డ్లీ 5 స్టార్ ఒక 12 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.